మనం ప్రభుయందు నిలిచి ఉన్నామా లేదా, ప్రభు ఉద్దేశానుసారంగా నడుచుకుంటున్నామా లేదా అని పరీక్షించుకోవాలండి. ఎందుకంటే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిల్చుంటేనే గాని మీరును ఫలింపరని ప్రభువు ఖచ్చితంగా చెప్తున్నారండి. కాబట్టి మనం బహుగా ఫలించాలి అంటే ప్రభుని హత్తుకునే ఉండాలి. ప్రభుని హత్తుకుని ఉంటేనే మనం బహుగా ఫలిస్తామండి. అప్పుడే మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు మనల్ని గుర్తించి తన ఆశీర్వాదాలతో మనల్ని దీవిస్తారు. మనందరం కూడా ప్రభు యందు నిలిచి ఉండి ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందామండి. ఆమేన్.